స్వర్ణాంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. పట్టణాల్లో నగరాల్లో ఈ స్వచ్ఛత గురించి అవగాహన పెంచే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో ఎక్కువగా ఈ కార్యక్రమాల పట్ల అవగాహన పెంచితే స్వచ్ఛ గ్రామాలు అవుతాయి, స్వర్ణ గ్రామాలు అవుతాయి అనే సంకల్పంతో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వీటిని గ్రామాలకు విస్తరిస్తా ఉన్నారు. 2014-19 మధ్యకాలంలో మీకందరికీ తెలుసు, మండల కేంద్రాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థని ఏర్పాటు చేశాం. అది ఈరియా హాల్లోనే నాగల్లి రాజుగారి ఆధ్వర్యంలో అప్పుడు ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే ఒడిసెలపల్లి ఎస్సీ కాలనీ మొత్తం భూగర్భ డ్రైనేజీని నిర్మించుకున్నాం. గ్రామాల్లో సైతం మురుగునీరు కనిపించుకోకుండా ఎక్కడో భూగర్భంలో పైపుల ద్వారా ప్రవహిస్తే అంటు రోగాలు ప్రబలకుండా ఉంటాయనే ఉద్దేశంతో అప్పట్లోనే ఇట్లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అమలు చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా వచ్చి కూటమి పాలన ప్రారంభమైన తర్వాత ఈ కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి. ఈరోజు ఈ స్వచ్ఛరథం ఇందాక మాట్లాడిన పెద్దలందరూ చెప్పారు, మీ ప్లాస్టిక్ బాటిల్ కానీ ఇనుప ముక్కలు కానీ ఇట్లాంటి వాటికి ధర కట్టి దానికి సమానమైన విలువ కలిగిన నిత్యావసర సరుకులను మీకు అందజేసే కార్యక్రమమే ఈ స్వచ్ఛరథం ఉద్దేశం. మీకు కావాల్సిన సరుకులు దాంట్లో ఉంటాయి. మీరు ఏదైతే ప్లాస్టిక్ కానీ ఇనుము కానీ మీకు పనికిరానివి ఆ స్వచ్ఛరథం దగ్గరికి తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు దానికి సరైన ధర నిర్ణయించి సమానమైన విలువ చేసే నిత్యావసర సరుకులను మీకు అందజేస్తారు. ఇదో మంచి కార్యక్రమం. మన దగ్గర వృధాగా పడి ఉన్న వస్తువుల్ని ఆ స్పేసు లేకపోతే వాటి వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి మనం దూరం కావచ్చు. ఊరికే ఎక్కడో పడేయకోకుండా దాన్ని స్వచ్ఛరథానికి ఇస్తే అది తిరిగి మీకు విలువైన నిత్యావసర సరుకులను అందజేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. గ్రామ గ్రామానికి వస్తుంది. ఒక షెడ్యూల్ కూడా ఎంపీడీఓ గారికి నేను సూచన చేస్తా ఉన్నా. ఏ గ్రామానికి ఏ రోజు పోతుంది లేకపోతే ఏ తేదీ పోతుంది అనేది మీరు ఒక షెడ్యూల్ ఇస్తే దానికి తగ్గట్టు ఆ గ్రామ ప్రజలు సమాయత్తమై ఉంటారు. ఇది ఫలానా రోజు మా గ్రామానికి వస్తుందనే అవగాహన వాళ్ళకుంటే దాన్ని ఇంకా మరింత ఎక్కువగా సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఒక షెడ్యూల్ తయారు చేసి ఆ వివరాలన్నీ గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది ద్వారా సచివాలయాల ద్వారా గ్రామ ప్రజలందరికీ తెలియపరిచే విధంగా మీరు తగిన చర్యలు తీసుకోమని ఎంపీడీఓ గారిని కోరుతా ఉన్నా. అట్లాగే దీనికి సంబంధించిన సిబ్బంది కూడా పంచాయతీలో పనిచేసే పంచాయతీ సెక్రటరీలు కానీ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది కానీ దీన్ని సక్రమంగా ప్రజలు వినియోగించుకునే విధంగా వాళ్ళల్లో మీరు చైతన్యం తీసుకురావాలా, అవగాహన పెంచాలా. ఆ రకంగా మీ అందరి సహాయ సహకారాలతో మన మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ సంకల్పాన్ని నెరవేర్చేందుకు అందరము కలిసికట్టుగా పనిచేద్దామని మనవి చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన నాయకులకు అధికారులకు
పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.